వెళ్దాం సమస్య నేను చెప్పేది ఇంతకుముందు మనం ఫంక్షన్ల కల్లా పిలిచినప్పుడు ఏమన్నా మరి మరి ఇంటికి వచ్చాడు తప్పించి కూడా నేను వద్దు అక్కడ నేను దాని గురించే మాట్లాడు నేను మాట్లాడేటప్పుడు తప్పకుండా చెప్పను. ఇప్పుడు మన ఇంటికి ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఇలా మనం పోదాం అంటే వాళ్ళు ఉంటారా చూసి ఏమన్నా అనుకుంటారా అని నువ్వు రాకుండా. ఇప్పుడు కూడా నువ్వు నీ మామూలు ఇంటికాడికి ఎవడు నీ బాలరాజు కానీ ఇంటికాడికి వచ్చినావు అని చెప్పి మమ్మల్ని పిలిచినావు అనుకో, మేము రా. ఈ పొరపాటు నీళ్ళు వచ్చినప్పుడు ఇంటికాడికి కూడా రాను. నేను చెప్తాను చూడు, రే తీరా వీడియో మధ్యగడుకో. బాలరాజు మామ గారి ఇంటికాడికి నీళ్ళు వచ్చి కూడా నన్ను పిలిచినా కూడా నేను రాను. నేను రాను ఉంటే లాస్ట్ పెళ్ళికి వచ్చాలే, పెళ్ళికి కూడా రాను. వాడు సచ్చినా కూడా రాను. నీ గుర్తుపెట్టుకురా, ఇది 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 కట్టేది. వాడు సచ్చినా కూడా ఇప్పుడు ప్యాట్ అంతా పట్టింది కాదురా. ఏప్రిల్ ఎవడు వాడు మాట్లాడు మామూలు ఏప్రిల్ ఈ డేట్ది ఏప్రిల్ 2వ తారీఖు నుంచి మన ఊర్లో మీటింగ్ జరుగుతున్నాయి. శ్మశానానికి దాగాలం జరుగుతుంది. అన్ని అందరి అభిప్రాయాలు తీసుకునే ఊర్లో ఏమన్నాడు, నాకు పాత శ్మశానం వద్దు, కొత్తది శ్మశానం కావాలా, కొత్తదానికి కావాలా అన్నాడు. నీకు ఊర్లో 115 కుటుంబాలు ఉంటే 114 కుటుంబాలు పాతది కావాలన్నారు. నువ్వు కన్నా నువ్వు ఒక్కని నాకు కొత్తది కావాలంటే నువ్వు ఒక్కరికి ఇస్తావా? చెప్పిన వాడికి ఇది